అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త కోణం ఏంటి? ఆల్రెడీ రెగ్యులర్ గా జరుగుతున్నవే కదా. కొత్తగా ఏంటి అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని టీడీపీ పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ, బీజేపీ పార్టీలో కానీ ఇప్పుడే జాయిన్ చేసుకోవద్దు అనే ఒక ప్రస్తావన ఎలక్షన్ ముందులో తీసుకొచ్చారు. ఎప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని టీడీపీ పార్టీ దగ్గర చేర్చుకుంటుంది. దగ్గర చేసుకోవడం ఏంది, జాయిన్ కూడా చేసుకుంది. సో దీన్ని టీడీపీ నాయకులు ఏమంటున్నారు? అసలు ఈ విషయాన్ని టీడీపీ నాయకులను అడిగి తెలుసుకుందాం. అసలు వీళ్ళు వద్దని చెప్పిన వీళ్ళే ఎందుకు జాయిన్ చేసుకున్నారని. బ్రదర్ నమస్తే. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు జాయిన్ చేసుకోవద్దని చెప్పి గతంలో మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు ప్రస్తావించారు. మరి ఇప్పుడు ఆళ్ళ నాని ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తి. అసలు ఆయన ఎందుకు తీసుకొచ్చారు? అసలు వైఎస్ఆర్సీపీ ఉన్న వాళ్ళని మీరు తీసుకోవడానికి గల కారణం ఏంటి? పార్టీ ఏదైతే డెవలప్మెంట్ మీద, రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ మీద మేమైతే క్రమశిక్షణగా మేమైతే కష్టపడుతున్నామో, మా బాబు గారు నిరంతరం, లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు ఏదైతే నిరంతరం రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి బడుగున్న డెవలప్మెంట్ గురించి ఎట్లయితే బడుగులు వేస్తున్నారో, ఫ్యూచర్ అనేది టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం అనే ద్వారలో పోతున్నప్పుడు ఎవరైతే రాజకీయంగా సస్టైన్ కావాలి అనుకున్న వాళ్ళు, మరి ఒక మంచి జరుగుతున్నప్పుడు ఒక మంచిలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలా, అవుదాం మనం, లేకపోతే మన బతుకు ఉండదు అనే ఉద్దేశంలో వాళ్ళు సొంత వాళ్ళు నిర్ణయాలతో పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది తప్ప మాకేం ఇంపార్టెంట్ లేదు వాళ్ళని తీసుకొచ్చి మా దాంట్లో జాయిన్ కావడం అని. అతను ఒక ఎమ్మెల్యే కాదు, ఓడిపోయాడు. కాబట్టి మేము ఎమ్మెల్యేని తీసుకొచ్చి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మాకు ఫుల్ ఫ్లడ్ మెజార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి మనకి 120 స్థానాలు ఇచ్చింది. 90% మెజార్టీ ఇచ్చినాక మాకు పర్టికులర్ గా మేము వైఎస్ఆర్సీపీ నాయకులను తీసుకొని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పార్టీ ఒక ఫ్యూచర్ గురించి, డెవలప్మెంట్ గురించి, ఏపీ డెవలప్మెంట్ లో ముందుకు పరిగెడుతుంది. రేపు ఒక 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల పాలన ఒక ఇండియా మ్యాప్ లో భారతదేశంలోనే ముందు తీసుకుపోయే విధంగా ముందు డెవలప్మెంట్ లో పరుగులాడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఎవరైతే రాజకీయంగా సస్టైన్ అవుదాం, లేదు మనం ఇన్ని రోజులు తప్పు చేసాం, ఇంకనైనా మనం మంచి దారులు నడుద్దాము, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో మనం కూడా ఒక అడుగు వేద్దాం అని అనుకున్న వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతారు. సో ఇప్పుడు వైసీపీ పార్టీలో సరే తప్పు జరిగింది, ఏదో జరిగిపోయింది, లేదా మా వల్లే తప్పు జరిగింది అని రియలైజ్ అయితే మీరు జాయిన్ చేసుకుంటారా? అంటే రియలైజ్ అయితే జాయిన్ చేస్తారంటే వాళ్ళు జాయిన్ అవుతా అని చెప్పి వచ్చినప్పుడు సరే జాయిన్ అవ్వండి. కాకపోతే చట్టం తన పరిధి చేసుకోబోతున్నారు. మీరు ఏదైతే గత పనులు మీరు శిక్షలు అనుభవిస్తే, శిక్షలు మీరు ఏదైతే అరచక పనులు చేశారో దానికి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ గా నిన్న ఒక వ్యక్తి జాయిన్ అయ్యారు మీ పార్టీలో. సో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోవద్దు అనే వాదన మీదే. ఇప్పుడు అదే వ్యక్తుల్ని మీరు జాయిన్ చేసుకుంటున్నారు. రైట్, జాయిన్ చేసుకునేటప్పుడు ఆయన గత ప్రభుత్వ హయాం టైంలో తను ఏదైనా తప్పు చేస్తే, ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎవరైతే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారో అదే ధోరణిలో అరెస్ట్ చేసే అవకాశం ఉందా? తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, అంటే ఈవెన్ మా పార్టీ వ్యక్తి అయినా సరే, మా పార్టీలోనే ఒక ఇన్సిడెంట్ లో మీరు చూడొచ్చు, ఒక ఎమ్మెల్యే మీద ఒక ఫిర్యాదు రాగానే ఇమ్మీడియట్ గా పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. మా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేనే అతని మీద ఒక మహిళ ఫిర్యాదు చేయగానే ఇమ్మీడియట్ గా మేము సస్పెండ్ చేయడం, ఇమ్మీడియట్ 1 డేలోనే, ఇమ్మీడియట్ ఫిర్యాదు రాగానే 1 డేలోనే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వం అనేది ట్రాన్స్పరెన్సీ జరుగుతుంది. ఎక్కడ తప్పు జరిగింది, నువ్వు నిజంగానే నీకు కంప్లైంట్ వచ్చింది మీద నువ్వు నిరూపించుకో, మళ్ళీ నేను పార్టీ తీసుకుంటుంది, హత్తుకుంచుకుంటుంది. కాబట్టి పార్టీలో ఎవరైనా జాయిన్ కావచ్చు. జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు నిజంగానే తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే అతిథులు కాదు, శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళు ఎవరైతే మీరు చెప్తున్నారో క్రమశిక్షణ చర్యల ప్రకారంగా తప్పు చేసిన పర్సన్ ని సస్పెండ్ చేశాము అని, అదే పర్సన్ కి సంబంధించినటువంటి అనుచరులు ఒక వాదన చెప్పారు. ఏంటంటే పార్టీ గడ్డు కాలంలో ఉన్నప్పుడు, కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మేము ముందుండి నడిపించాం, మేము చెయ్యని తప్పుకి మా మీద నిందేసి మమ్మల్ని పక్కన పెట్టారు అని. నేను ఏమంటున్నా బ్రదర్, ఇప్పుడు ఒక తప్పు చేశాను, నీ మీద ఒక ఆరోపణ వచ్చింది, నీ వల్ల నీకు ఆరోపణ వచ్చినప్పుడు ఒక కుటుంబంలో నువ్వు ఉన్నప్పుడు, ఆ కుటుంబం పెద్ద కుటుంబం అయినప్పుడు, కుటుంబం నీ ఒక్కని వల్ల ఆ కుటుంబం మీద తప్పు వస్తున్నప్పుడు నిజంగా నువ్వు నీతివంతుడు సత్యహరిశ్చంద్రుడు అయితే నిరూపించుకొని మళ్ళీ నీ హత్తుకు చెరుకు మళ్ళీ గ్రాండ్ గా వెల్కమ్ తీసుకుంటాం మేము అని అంటున్నాం. ఒక పార్టీ నాయకులుగా మేము, ఒక పార్టీ కార్యకర్తలుగా మేము అంటున్నాం. అవును, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము గడ్డుకాలంలో ఉన్న అందరూ కష్టపడ్డారు, మీరు ఒక్కరు కష్టపడితే 175 స్థానాలు 160 స్థానాలు రాలేదు. కానీ తన స్థానానికి అయితే తనే. నేనేమంటారు అంటే బ్రదర్, వాళ్ళని కూడా నేను తప్పంటలే, వాళ్ళు అనుకుంటారు. కానీ మీ నాయకుడు ఏం చేస్తారో మీ నాయకుడు తెలుసు.
ఒక నిజంగా మీ నాయకుడు తప్పు చేశాడు నేను అనట్లేదు. ఎప్పుడైనా మీ మీద ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు నువ్వు నిరూపించుకో నిజంగానే మళ్ళీ వైట్ పేపర్లకు రా బయటికి, మళ్ళీ అదే గ్రాండ్ వెల్కమ్ మేము చేస్తాం అంటున్నాం కదా. అంటే ఇప్పుడు ఒక్క పాయింట్ చెప్పండి, కేవలం ఆరోపణకే మీరు సస్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది? అంటే ఆరోపణ నిరూపించిన తర్వాత నిజం ఏదైతే నిర్ధారణ జరుగుతుంది అంటే దీన్ని నిరూపించిన తర్వాత సస్పెండ్ చేయడం వేరు. ఒక ప్రతినిధి, ఒక నియోజకవర్గం ప్రతినిధి మీద ఒక మహిళ పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని సాక్ష్యాధారాలు కొంచెం వచ్చినప్పుడు దాన్ని తీసుకుని వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు, కంప్లైంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే మీదే కంప్లైంట్ తీసుకున్నప్పుడు, ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ పార్టీ మీద ఉంటుంది. ప్రతిపక్షానికి కానివ్వండి ఎవరికైనా సరే వాళ్ళు రేజ్ చేయక ముందు మా ఇంటిగ్రిటీ మీద మాకు సవాల్ రేజ్ అయినప్పుడు మేము మా యాజ్ ఎ క్రమశిక్షణ చర్యలుగా ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, మినిస్టర్ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రూవ్ ఇట్ దెమ్ సెల్ఫ్. రేపొద్దున్న కొడాల నాని గారు కానీ, దూరంపూడి చంద్రశేఖర్ గారు కానీ, లేదా ఏ ఇతర నాయకులు మనము గతంలో ప్రస్తావించుకున్నట్టుగా మీ రెడ్ బుక్ లో లిస్ట్ అయ్యి ఉన్నటువంటి నాయకులు ఎవరో ఒకరు మా వల్ల తప్పు జరిగింది, సరే ఇప్పుడు మేము రిలీజ్ అయ్యాము, మీ గవర్నమెంట్ లో మేము పార్ట్ అవుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే వాళ్ళని కూడా మీరు మీ పార్టీలో జాయిన్ చేసుకుంటారా? తీసుకోరా? మరి నిన్నెట్లా తీసుకున్నారు? అరే నేను చెప్తున్నా, రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఎవరైతే రెడ్ బుక్ లో పేర్లు ఎవరి మీద చేరు, ఆ బుక్ లో ఎవరైతే పేర్లు ఎవరు ఎంట్రీ అవుతాయంటే అరాచక పాలన, టెర్రరిస్ట్, సైకో. అంటే టెర్రరిస్ట్ సైకిల్ ముద్ర మీరేసినవా? అంటే నియోజకవర్గం స్థాయి నుంచి ఎన్ని కంప్లైంట్స్ వాళ్ళు చేసే అక్రమాలు, దాడుల మీద వాళ్ళు ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 లాగా స్టేజెస్ లాగా వాళ్ళకు స్టేజెస్ అన్నమాట. వైఎస్ఆర్సీపీలో ఒక స్టేజెస్. జగన్ గారి మెప్పు గురించి వీళ్ళు నేను 100 తప్పులు చేసిన బ్రదర్ అంటే నేను 150 తప్పులు చేసిన బ్రదర్ నీకంటే ఎక్కువ అని చెప్పి ఎట్లయితే నిరూపించుకోవడం వీళ్ళు ఎగబాకారో, ఆ ఎగబాకిన వ్యక్తులు ఎవరైతే టాప్ ర్యాంకింగ్స్ లో ఉన్నారో వాళ్ళ టాప్ ర్యాంకింగ్స్ లో ఉన్న వ్యక్తుల పేర్లు, అందరి పేర్లు, ముఖ్య అనుచరుల పేర్లు రెడ్ బుక్ లో ఉండడం జరిగింది. సో వాళ్ళు రిలీజ్ అయినా మీ పార్టీలో తీసుకో. ఎందుకంటే వాళ్ళ ద్వారా మా కార్యకర్తలు చనిపోయారు. నిరంతరం కూడు గుడ్డ ఇంట్లో వదిలేసి కార్యకర్తలు పార్టీ గురించి హరినిమిషాలు కష్టపడి డబ్బులు లేకపోయినా కూలీనాలు చేసుకుంటూ ఆ డబ్బులు తీసుకొచ్చి పార్టీ ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ చేసి జెండాని రెపరెప ఆడించాలని గ్రామ స్థాయిలో కష్టపడిన వ్యక్తులు మా కార్యకర్తలు. అసలు కార్యకర్తలను చంపించే నా కొడుకులు వీళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళకు ర్యాంకింగ్స్ పరంగా 1, 2, 3 ఏగా రెడ్ బుక్ లో పేర్లునే ఎవరిని చర్చించుకోవడం జరగదు. సో అంటే మీరు గతంలో మాట్లాడేటప్పుడు వైసీపీ నాయకులు ఎలా చేశారు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎలా చేశారని ప్రస్తావించారు. ఇప్పుడు మాత్రం పర్టికులర్ గా కొంతమంది మాత్రమే ఎలా చేశారు అనేది చెప్తున్నారు. అంటే నేను వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరెవరైతే ఉన్నారో 151 మంది గెలిచారు. కానీ వీళ్ళ పేర్లే ఎందుకు వస్తున్నాయి ప్రధానంగా దీంట్లో? మీరు అన్నట్టుగా మేబీ అతి ఉత్సాహమే కారణం. ఉత్సాహమే కాదు, వాళ్ళు చట్ట వ్యతిరేకంగా అసలు టీడీపీ నాయకులే ఉండకూడదు అంటే టీడీపీ పార్టీ ఉండకూడదు అని జగన్ గారి మెప్పు గురించి అత్యుత్సాహంతో కార్యకర్తలను చంపడము, వాళ్ళ ఆస్తులు దాడులు చేయడము, వాళ్ళ ఇంట్లో కిడ్నాప్ చేయడము, ఎవరెవరైతే ఇంత పార్టీకి అసలు పార్టీ ఉండదని ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళని ఎవ్వరూ తీసుకోరు. ప్లస్ నేను ఇంకా ఎవరిని ఏమంటారు అంటే వైఎస్ఆర్సీపీ కాదు, ఎవరు చట్టం పరిధిలో వాళ్ళు దాన్ని చేసుకుంటూ పోతుంది. తప్పులు చేసినప్పుడు ఎవరైనా శిక్ష అర్హులే. సో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళని తప్ప కింద స్థాయి కార్యకర్తలు కానీ వస్తే మీ పార్టీ వెల్కమ్ చెప్తుంది. ఇప్పుడు మంచికి మేము చేయి ఉంటాము, మేము మంచిలో మేము కూడా ఒక భాగం అంటే మంచిగా మేములో భాగం అవడము అని అంటే వాళ్ళు వచ్చే డొనేషన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళ మా పార్టీ ఏదో డొనేషన్స్ తీసుకుంటే జాయిన్ చేసుకునే అవసరం లేదు మాకు. మరి ఇంకా వాళ్ళు ఏ మంచిలో భాగం అవుతున్నారు అంటే గవర్నమెంట్ ఇంత డెవలప్మెంట్ విషయంలో ముందుకెళ్తుంది, గవర్నమెంట్ ఇంత ఫ్యూచర్ లో రేపొద్దున ఏపీ అనే డెవలప్మెంట్ ముందు తీసుకెళ్లే ఫ్యూచర్ లో ముందుకు అడుగులో పెడుతున్నారు. కాబట్టి ఆ డెవలప్ లో మేము ఒక ఉండాలా, మేము మా సహాయత మా హెల్ప్ ఉండాలా, మేము ఇలా కష్టపడాలా రేపొద్దున అని వాళ్ళు జాయిన్ అవుతారు. అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వస్తున్నప్పుడు మీరు తీసుకుంటారు. స్వార్థం అంటే వాళ్ళు స్వార్థంగా కావచ్చు, కానీ ఎందుకు ఈ మాట ఎలా మాట్లాడాల్సి వస్తుందంటే మీరు చెప్పినట్టుగా ఎవరైతే ప్రస్తుత కూటమి ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన అహర్నిశలు కష్టపడి తను రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి కానీ ఆలోచిస్తూ ఒక కొత్త పందాన్ని తీసుకెళ్తున్నారు.
సో రాజధాని నిర్మాణ విషయమే కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఇష్యూస్ లో తన పాత్రను తను పోషిస్తున్నారు. ఇప్పుడు అప్పట్లో వద్దన్నటువంటి, అప్పట్లో మీ పార్టీ వాళ్ళు ఫస్ట్ ప్రస్తావించిన విషయం ఏంటంటే వైసీపీ పార్టీ నాయకులు ఏ పార్టీలు కూటమిలోకి తీసుకురావద్దు అనే ప్రస్తావన అప్పట్లో జరిగింది. ఇప్పుడు అదే నాయకుల్ని తీసుకురావడంతో వాళ్ళు రావడం వల్ల మీకు కొత్తగా మన రాష్ట్రానికి ప్రాజెక్ట్స్ రావు, కొత్తగా వేరే నిధులు రావు, కొత్తగా ఏం కంపెనీలు రావు, అయినప్పటికీ వాళ్ళని మీరు తీసుకుంటున్నారు. దాన్ని కంక్లూజన్ గా చెప్పండి. నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే, సి ఒక ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం కానివ్వండి, రోడ్సే కానివ్వండి, మన వైజాగ్ కానివ్వండి, రేపొద్దున సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇంతగానో ఆర్గనైజేషన్ కష్టపడుతూ ముందుకెళ్తుంది. 195% ఎమ్మెల్యేలు మా సైడ్ ఉండి మేము కష్టపడి ముందుకెళ్తున్నప్పుడు దీంట్లో కూడా కొంతమంది ఉంటారు కదా, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మాకు ఈ పార్టీకి నడవదు, మాకు మేము అప్పట్లో మేము ఇందులో ఉండి ఇన్వాల్వ్ అయ్యి తప్పు చేశాము, తప్పు చేయాల్సి వచ్చింది, వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకు మేము తప్పు చేయాల్సి వచ్చిందని మేము కూడా మీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో మేము కూడా ఒక చేయి ఉండాలా, మాకు ఉంటే ఒకటి ఇది ఉండాలా, మేము కూడా మంచిలో మేము మా మంచి మేము ఇన్వాల్వ్ కావాలని వాళ్ళు కూడా వచ్చినారు కాబట్టి తీసుకోము. ఎవరైతే నిజంగానే కల్పిట్స్ వీళ్ళని ఎవరైతే ఉన్నారో అరచక పాలనలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ మేము తీసుకోలేదు. అతి ఉత్సాహవంతులు మాత్రం వదిలిపెట్టి, అతి ఉత్సాహంత కాదు, అతి ఉత్సాహాలని అన్నాను కానీ క్రిమినల్స్ 5 సంవత్సరాల దాడులు అంటే ఇక్కడ ఒక ఎవరైనా చేశారు వాళ్ళందరినీ మీరు ప్రచారం ఇందాక కూడా ప్రస్తావించినప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే రాక్షస పాలన చేసినటువంటి వాళ్ళని, క్రిమినల్స్ ని, ముద్దాయిల్ని, అయ్యింది టెర్రరిస్టుల్ని అని కొన్ని ప్రస్తావించినారు. ఇలాంటి ఉన్మాదులు ఇలాంటి ముద్రలన్నీ మీరు వేస్తున్నారు తప్ప వాళ్ళు క్రిమినల్ ప్రూవ్ కాలేదు. కేసులు చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ఉంది, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉంది. అక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గాల స్థాయిలో ఉన్న వాళ్ళు అనుభవించిన వాళ్ళకి తెలుసు, కొత్తగా నేను చెప్పడం కాదు. ఇప్పుడు వంశీ గారిని అరెస్ట్ చేశారు, వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. సంబరాలు చేసుకున్నారు, దాని నిదర్శనం ఏంది? సంబరాలు చేసుకున్నప్పుడు 144 సెక్షన్ ఎందుకు నేను విధించారు? ఈ సంబరాల వల్ల ఇంకా వాళ్ళ వర్గం వీళ్ళ వర్గాలు వచ్చి కొట్లాడతారని చెప్పి 144 సెక్షన్ విధించారు. అంటే ముందు చర్యలో అక్కడ ఏమి విధ్వంసం జరగకూడదు, కొట్లాడాలి అనేది జరగకూడదు, శాంతి భద్రతలు ఉండాలి కాబట్టి పోలీసు వాళ్ళు తను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. సంబరాలు కూడా ఉత్సాహంగా, అంటే ఇప్పుడు సంబరాలు అంటే బాధపడ్డ వాళ్ళు 5 సంవత్సరాల పాలనలో బాధితులుగా ఉన్నారు, బాధితులు వాళ్ళు తెలుగుదేశం అన్న ప్రేమ మీద వచ్చిన అభిమానులు కార్యకర్తలు ఎవరైతే సంబరాలు చేసుకున్నారో ఆ సంబరాలకి ఇంకోళ్ళకి తడుస్తుంది, మండుతుంది కదా బ్రదర్. వంశీ అన్న వర్గాలకు వరుస కాబట్టి మళ్ళీ ఇంకా దాడులు, ఎందుకంటే వాళ్ళేమో రౌడీలే, వీళ్ళేమో పాపం ప్రజల్ని రౌడీలు ఎట్లా ప్రజల మీదకి రౌడీలు వస్తారు కానీ ప్రజలు రౌడీల మీద పోలేరు కదా. అంటే కొట్లాడాలి వెళ్తారని ముందు జాగ్రత్త 144 సెక్షన్ ఇచ్చారు. ఒక సామెత ఉంది, నేటి బాగుపడత బాలులు అనే సామెత మీకు గుర్తే ఉంటుంది. నేటి బాలలే రేపటి బాగుపడత పౌరులు, ప్రజలే రేపటి రౌడీలా ఏంటి అసలు? ఎందుకంటే గతంలో వల్లభనేని వంశీ గారు అదే గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు, ఓకే, అప్పుడు టీడీపీ పార్టీ నాయకులు, అప్పుడు మా దాంట్లో తులసి మొక్క, మరి గన్నేరు మొక్క, గంజాయి మొక్క, గన్నేరు మొక్క, ఇంకా ఏమంటే ఇంకో మొక్క. ఇప్పుడు మీ ఇంట్లో ఉంటే మనం పెంచుకునే పెంపకము, మనం పెంచిన ఇంట్లో నడిచే దాన్ని బట్టి నువ్వు ఒక మంచి వ్యక్తిలాగా ఉంటావు. ఎప్పుడైతే రౌడీ, ఒక సైకో ఇంట్లో నువ్వు పెరిగితే ఆ పిల్లోడు ఏ విధంగా ఎదుగుతాడో అదే విధంగా ఇప్పుడు జరిగింది అక్కడ. రైట్, టాపిక్ నట్ సైడ్ తీసుకెళ్ళకండి. ఫైనల్ గా ఏంటంటే కన్క్లూజన్ ఒక్క పాయింట్ చెప్పండి. గతంలో వద్దన్న మీరే ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకుల్ని జాయిన్ చేసుకున్న దానికి ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించిన నాయకుల్లో కూడా ఈ విషయం అప్పట్లో జరిగింది. ఎందుకంటే జనసేన పార్టీలో కొంతమంది వైఎస్ఆర్సీపీ లీడర్ని తీసుకొని వాళ్ళకి సీట్లు కూడా ఇచ్చింది జనసేన పార్టీ. ఆ టైంలో మీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మనం రిజెక్ట్ చేసిన ప్రతి ఒక్కరిని జనసేన నాయకులు చేర్చుకుంటున్నారు అనే విషయాన్ని ఒక పలుమార్లు ప్రస్తావించుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు అదే పని టీడీపీ పార్టీ చేస్తుంది. సో దీన్ని ఎలా మీరు సమర్థించుకుంటే? ఇప్పుడు మనం తీసుకోవద్దని ఇప్పుడు మేము చెప్పడం కంటే మా బాబుకి అన్ని తెలుసు. సో బాబు గారికి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు అని కంప్లీట్ ఆయనకి తెలుసు కాబట్టి కంప్లీట్ అథారిటీ ఆ బాబు గారికే వదిలేస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఏ గ్రామాన ఏ వార్డులో జరిగిన విధ్వంసం కానివ్వండి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ బాబు గారి టేబుల్ మీద ఉంది. ఓకే,
ఎవరి చరిత్ర ఎవరు 175 నియోజకవర్గాల్లో వార్డ్ మెంబర్ ఏమంటారు వాలంటీర్ వ్యవస్థ నుంచి వాలంటీర్ వ్యక్తి నుంచి ఆ డేటా అనేది టేబుల్ మీద ఉంది. సో ఎవరి చరిత్ర ఎవరిది ఏందనే కంప్లీట్ డేటా బాబు గారి దగ్గర ఉన్నప్పుడు ఎవరిని తీసుకోవద్దో ఎవరిని తీసుకోవాలో బాబు గారు తెలుసు కాబట్టి బాబు గారికి నిర్ణయం వదిలేస్తున్నాం. నిన్న టీడీపీ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి ఆళ్ల నాని గారి నుంచి లేదా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద 2019 నుంచి 24 వరకు ఎటువంటి దాడులు జరగలేదా? అరే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం నేనేమంటున్నా అంటే అందుకే నేనేమన్నా అంటే వార్డు మెంబర్ కాదు వాలంటీర్ వ్యవస్థ నుంచి ఎవరు ఏమేమి 5 సంవత్సరాలలో ఏమేమి దారుణాలకి పాల్పడ్డారు ప్రతి ఒక్కటి బాబు గారి చరిత్రలో ఉంది. ఇప్పుడు ఆళ్ల నాని గారు అయినా సరే వచ్చి జాయిన్ అయ్యారు అంటే ఈ విషయాన్ని అంటే కంప్లీట్ కాలే. ఆళ్ల నాని గారు జాయిన్ చేసుకున్నారు అంటే ఆయన వచ్చి స్వతహా నేను వచ్చి జాయిన్ అవుతా అన్నారు. ఓకే జాయిన్ అయ్యారు. ఆళ్ల నాని అయినా సరే నాన్నగారు అయినా సరే తప్పు చేస్తే శిక్షగా అనుభవించాల్సిందే. దాంట్లో టీడీపీ కార్యకర్తనో టీడీపీ లీడర్ అనో ఎక్కడ బాబు గారు మధ్యలోకి రారు. ఆయన నిజంగా తప్పులు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. దాంట్లో ఎక్కడా కూడా వెనుకకు పోయే సమస్య లేదు. రైట్. కూటమి నాయకులందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గతంలో జరిగినటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కూటమి ప్రభుత్వంలోకి జాయిన్ చేసుకోవద్దు అనే ప్రస్తావన ఏదైతే ఉందో దాన్ని ఒక విభిన్న కోణంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా టీడీపీ సంబంధించినటువంటి నాయకులు చూస్తున్నారని మనం భావించవచ్చు. ఎందుకు అలా భావించాలి? పర్టికులర్ గా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎవరైతే అప్పటి ప్రభుత్వంలో వాళ్ళు పరిపాలనించే విధానాన్ని కానీ వాళ్ళు పాలించినటువంటి పాలన విధానాన్ని కానీ వాళ్ళు వ్యక్తిగత విధానాలు కూడా అందులో యాడ్ చేసుకున్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా ఎటువంటి దుర్మార్గాలకి పాల్పడితే అలాంటి వాళ్ళని తప్ప మేము పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అవుతాము, అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములం అవుతాము అని చెప్పి ముందుకు వచ్చినటువంటి నాయకుల్ని జాయిన్ చేసుకోవడానికి సుముఖంగా ఉన్నామనే విధాన్ని ఇండైరెక్ట్ గా చెప్తూనే చెప్తా ఉన్నారు.